కేటీఆర్ హరీష్ తలతిక్క మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. అధికారం కోసమే బావబామ్మర్దుల కొట్లాటని చెప్పారు. 10 ఏళ్లలో దోచుకున్నా ఇంకా యావ తగ్గలేదని విమర్శించారు. విధ్వంస పాలనను మళ్లీ రావాలని ప్రజలు కోరుకోరన్నారు హస్తం లీడర్స్. ఆర్యవైశ్య మహాసభలో గ్రూప్ తగాదాలు లేకుండా చూసుకోవాలన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. గ్రూప్ తగాదాలుంటే నష్టపోయేది మీరే అన్నారు. ఆర్యవైశ్య మహాసభ పేదవాళ్ల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందన్నారు గుత్తా. ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులుగా అమరవాది లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్నారు మండలి చైర్మన్. ఈ ఆర్యవైశ్య మహాసభకు సంబంధించి వైశ్యులకు సంబంధించి పలు సమస్యల పరిష్కారంలో వారు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా భవిష్యత్తులో అదే విధంగా అమరవాది లక్ష్మీనారాయణ గారి నేతృత్వంలోని కార్యవర్గం కానీ సభ్యులు కానీ అందరూ కూడా పేద వైశ్యుల సంక్షేమం కొరకు కార్యక్రమాలు తీసుకోండి. అధ్యక్షులమైనా కార్యవర్గ సభ్యులమైనామంటే తప్పనిసరిగా ఏదో ఒక విషయంలో అందరికీ సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తలతిక్కగా మాట్లాడుతున్నారని విమర్శించారు విప్ బల్మురి వెంకట్, అద్దంకి దయాకర్. హరీష్ రావు బ్లాక్మెయిల్ రావన్నారు. హ్యామ్ రోడ్లపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బావా బామ్మర్దులు అధికారం కోసం పోటీ పడుతున్నారని విమర్శించారు. ఈ బావా బామ్మర్దులు ఇద్దరు కూడా 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అక్రమాలకి పాల్పడి అందరినీ బ్లాక్మెయిల్ చేసి అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా డబ్బులు సంపాదించుకోరు. ఈరోజు మళ్ళీ హ్యామ్ రోడ్ల గురించి కూడా ఈ రోడ్ కాంట్రాక్టు టెండర్లు ఎవరైతే ఈ రోడ్ కాంట్రాక్ట్ చేస్తారో 10 ఏళ్ళు వీళ్ళు చేసిన అరాచకానికి ప్రభుత్వం ఏర్పడినాక ఎవరు కూడా రోడ్లు వేయడానికి ముందుకు రాలే. ప్రజలకు బాధ్యతగా జవాబుదారితనంగా ప్రభుత్వం ఉంటుంది. అది పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్లో నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నావు కదా, ఒకరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఎలగబెట్టినావు కదా, ఎమ్మెల్సీ కాకుండానే డైరెక్ట్గా మీ మామ పుణ్యాన. తెలుసు కదా కాంగ్రెస్ కార్యాచరణ ఎట్లా ఉంటుంది. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా మా అధిష్టానం మా వైపు చూస్తుంటుంది ఏం జరుగుతుందని. మీ మామ సీక్రెట్లన్నీ నీకు తెలియబట్టి పాపం నిన్ను ఏమీ అనలేడు. ఇదొక అలసుగా తీసుకున్నారు. తాను కూడా ఓట్ చోరీ బాధితున్నని తెలిపారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ చోరీ ప్రభావం వల్లే ఓడిపోయానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్ఐఆర్ లో ప్రతి ఒక్కరూ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవాలని సూచించారు. కేవలము ఎడ్యుకేషనే కాకుండా ఈ రాష్ట్రం హెల్త్ హబ్గా, ఎడ్యుకేషన్ హబ్గా, అదేవిధంగా మన స్పోర్ట్స్ హబ్గా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ప్రజల ఆరోగ్య పరంగా కూడా అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం మరి చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో ఈరోజు హాస్పిటల్స్కి సంబంధించినటువంటి ప్రతి కుటుంబానికి సుమారు 10 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం ముఖ్యమంత్రి గారి ద్వారా వస్తున్నటువంటి ఈ తరుణంలో చొప్పదండిని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కరీంనగర్ జిల్లా వెంకటాయపల్లిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ సాగు, తాగునీటిపై దృష్టి పెట్టామన్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తయితే స్థానిక రైతులకు మేలు జరుగుతుందన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఈ 10 సంవత్సరాల కాలంలో మీ గ్రామాలలో కనీసం ఒక ఇల్లు కట్టించిన ఒక పేదోడి దయచేసి మీరు చూసుకోండి. ఏ గ్రామంలో కూడా గడచిన 10 సంవత్సరాలలో ఒక్క పేదోడికి ఒక్క ఇల్లు కట్టించిన సందర్భం లేదు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సంవత్సరానికి 3,500 ఇళ్ల చొప్పున ఇలా నియోజకవర్గంలో కట్టిస్తున్నాం. బీఆర్ఎస్ విమర్శలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ నేతలు. హరీష్, కేటీఆర్ ప్రభుత్వంపై బురద చల్లుడే తప్ప ఏనాడైనా ప్రజల కోసం మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు హస్తం లీడర్స్.